ఈ మధ్య కాలంలో చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరినీ ఇబ్బంది పెడుతున్న ఆర్థోపెడిక్ సమస్యల్లో ప్రప్రథమైంది మోకాలు నొప్పి. ఆల్మోస్ట్ ఆల్ అంతే ర్యాంకింగ్ వచ్చేది నడుము నొప్పి. మరి మోకాలు నొప్పికి సంబంధించిన జాగ్రత్తలు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మోకాలు నొప్పి ఎందుకు వస్తుంది అనే కారణాన్ని కానీ మనం విశ్లేషిస్తే, మోకాలు చుట్టూ ఉండే కండరాలు మీరు మోకాల మీద పెట్టే లోడును తట్టుకోలేకపోయినా, లేదా మోకాల లోపల కార్టిలేజ్ అరిగిపోయినా, లేదా మోకాల లోపల లిగమెంట్ కట్ అయిపోయినా, ఇంకా రెండు ఎముకల మధ్యలో ఉండే కుషన్ వాషర్ లాంటిది కట్ అయిపోయి లూజు ముక్కల్లాగా తయారైనా కానీ, దెబ్బలు తగిలినా కానీ మోకాలు నొప్పి వచ్చే అవకాశం ఉంది అన్నమాట. సో వీటిని బట్టి మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఎటువంటి చికిత్సా విధానాలు తీసుకోవాలనేది. సో జనరల్ చికిత్సా విధానాలు కానీ మనం చూసుకుంటే, మనం కానీ బరువు ఉన్నామా, లేదా జెనెటిక్గా వంశపారంపర్యంగా మనకి మోకాళ్ళ అరుగుదల అనే వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటంటే ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, కింద కూర్చొని లేవడం కంప్లీట్గా బంద్ చేసేసేయడం, మెట్లెక్కడం దిగడం సాధ్యమైనంతగా తగ్గించేసేసుకోవడం. వీటి చోటు చేస్తే 50-70% వరకు నొప్పులు తగ్గిపోతాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీకు ఇంకా నొప్పి తగ్గకపోతే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదిస్తే మీకు ఆ నొప్పికి గల కారణాన్ని విశ్లేషించి అది ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిసా, సెకండరీ ఆస్టియోఆర్థరైటిసా నిర్ధారణ చేస్తారు. ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏ కారణం లేకుండా కేవలం జన్యుపరమైన కారణాలతోటి వచ్చేది. సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ లోపల ఇన్ఫెక్షన్ రావడం లాంటిది కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లూజ్ బాడీస్ చేరడం కానీ, మన తర్వాత యూరిక్ యాసిడ్ పెరగడం కానీ, దెబ్బ తగలడం వల్ల రావడం కానీ, దెబ్బ తగలడం వల్ల మోకాలు అరమరికలో తేడా రావడం వల్ల కానీ వచ్చే అరుగుదలని సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. సో మోకాలు మీద లోడు పడకుండా ఉండే చేసే ఎక్సర్సైజెస్, దాంట్లో ప్రప్రథమంగా సైక్లింగ్, స్టాటిక్ సైకిల్, జిమ్లో ఉండే సైకిల్ ఉంటుంది కదా, ఒక దగ్గర స్టాండ్ వేసి ఉండే సైకిల్ తోటి చేస్తే ఏమవుతుందంటే మోకాలు ఫ్రీగా అవుతుంది, మంచి లూబ్రికెంట్ తయారవుతుంది, మోకాలుకి ఆ ప్రెషర్ని తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఆ తర్వాత జాయింట్ ఫ్రీ అయిపోయిన తర్వాత మోకాల్ని ఆడించే కండరాల్ని బలపరుచుకునే ఎక్సర్సైజ్, క్వాడ్రిసెప్స్ మజిల్స్ కానీ, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ కానీ వాటిని స్ట్రెంథెన్ చేసుకుంటే మోకాల మీద పడే లోడ్ తగ్గుతుంది. తర్వాత సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అయితే మాత్రము దానికి గల కారణాన్ని, ఇంతకుముందు మనకు విశ్లేషించిన కారణాలని బట్టి డైట్ మాడిఫికేషన్స్ కానీ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ కానీ, రొమటాయిడ్ మెడిసిన్స్ కానీ తీసుకుంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓవరాల్గా మీ మోకాలు ఎంత పర్మిషన్ ఇస్తే అంత పని చేయండి. దాన్నే థ్రెషోల్డ్ అంటారు. మోకాలు అరుగుదల ఉన్నవాళ్ళు వాకింగ్ చేయొచ్చు అని మమ్మల్ని అడుగుతూ ఉంటారనమాట. మీ మోకాలు 1/2 కిలోమీటర్కి పర్మిషన్ ఇచ్చింది, 1/2 కిలోమీటర్ నడవండి. 1 కిలోమీటర్కి పర్మిషన్ ఇచ్చింది, 1 కిలోమీటర్ నడవండి. 5 కిలోమీటర్లకు పర్మిషన్ ఇచ్చింది, 5 కిలోమీటర్లకు నడవండి. 1/2 కిలోమీటర్ కంటే ఎక్కువగా నడవలేని మోకాల్ని ఇబ్బంది పెట్టి 5 కిలోమీటర్ల వరకు నడిపిస్తే మాత్రము చాలా ఇబ్బంది పడతారు. సాధ్యమైనంత తొందరగా అరిగిపోయి ఆపరేషన్కి గురి అవుతుందన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోలో మీకు ఇంకా అర్థం కాకపోతే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ని కానీ, మమ్మల్ని కానీ సంప్రదిస్తే, లేదా కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే మళ్ళీ ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానాన్ని మీకు వీడియో రూపంలో తెలియజేస్తాం.